భారతదేశ విమానయాన చరిత్రలో ఇండిగో ఎయిర్లైన్స్ క్రైసిస్ అనేటటువంటిది ఒక ల్యాండ్ మార్క్గా నిలిచిపోయేటటువంటి అంశం. గత వారం రోజుల నుండి వేలాది విమానాలు రద్దవడమే కాకుండా అన్ని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి విమానాశ్రయంలో కూడా ఒక గందరగోళమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ ప్యాసింజర్స్ యొక్క వీక్నెస్ను ఇన్కాష్ చేసుకునేందుకు ప్రయత్నం కొనసాగిస్తున్నారు. అసలు ఇండిగో ఎయిర్లైన్ క్రైసిస్ ఏంటి? ఇండిగో ఎయిర్లైన్ విమానాలు ఎందుకు రద్దవుతున్నాయి? భారతదేశ విమానయాన సంస్థ మంత్రిత్వ శాఖ మరియు ఇండిగో ఎయిర్లైన్ మధ్య ఇంత అఘాతం ఏర్పడడానికి గల కారణం ఏంటి? జాతీయ కారణాలేంటి, అంతర్జాతీయ కారణాలేంటి అనేటటువంటిది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. భారతదేశ ప్రజలందరికీ తెలిసింది ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్లో భారత పాకిస్తాన్ దేశాల మధ్య భీకరమైనటువంటి యుద్ధం కొనసాగింది. ఆ యుద్ధంలో అంతర్జాతీయంగా పలు దేశాలు భారత్కు సహకరించిన కొన్ని దేశాలు, తుర్కీ లాంటి దేశాలు పాకిస్తాన్కు సహకరించడమే కాకుండా ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొన్నాయి. ఇండిగో ఎయిర్లైన్ వివాదానికి తుర్కీ దేశానికి సంబంధం ఏంటని చెప్పి మీరందరూ ఆశ్చర్యంగా ఉండొచ్చు. చాలా వరకు సంబంధం ఉంది. ఇండిగో ఎయిర్లైన్ భారతదేశంలో లార్జెస్ట్గా కొనసాగుతున్నటువంటి ఎయిర్లైన్. సుమారు 72% విమాన ప్రయాణికులు ఇండిగో ఎయిర్లైన్ ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళు ఉపయోగించుకునేటటువంటి ప్రయాణంలో కూడా ప్రమాదం ఉందని చెప్పి ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత ప్రజలకు తెలిసింది. ప్రధానంగా ఇండిగో ఎయిర్లైన్ తుర్కీ ఎయిర్లైన్ల సంయుక్త సంబంధం అనేటటువంటిది బహిర్గతం కావడంతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జాతీయవాద సంస్థలు, జాతీయవాద వ్యక్తులు ఇండిగో ఎయిర్లైన్ పైన వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఇండిగో పద్ధతిని మార్చుకోవాలనేటటువంటి అంశాన్ని వాళ్ళు స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత విమానయాన సంస్థ కానివ్వండి, భారత విమానయాన శాఖ కానివ్వండి, ఇండిగో ఎయిర్లైన్ను వివరణ కోరింది. తుర్కీ ఎయిర్లైన్తో మీకున్నటువంటి సంబంధాలేంటి, తుర్కీ ఎయిర్లైన్ సంబంధాలను మీరు ఎప్పుడు వదులుకుంటారనేటటువంటి అంశాన్ని అధికారికంగానే ప్రతిపాదించారు. అయితే ఇండిగో భారత ప్రభుత్వ నివేదనలను పెడచెవిన పెట్టడమే కాకుండా కోట్లాది మంది భారతీయుల మనోభావాలకు వ్యతిరేకంగా పనిచేసింది. భారత ప్రభుత్వం కన్నెర చేసి ఇండిగో ఎయిర్లైన్స్లో కొనసాగుతున్నటువంటి లోపాలను బహిర్గతం చేయాలని అనుకుంది. సాఫ్ట్వేర్ అప్డేట్తో పాటు ఇండిగో ఎయిర్లైన్స్లో పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది ఉద్యోగులకు అంతర్జాతీయ నిబంధనల ప్రకారంగా పేమెంట్స్ చేయడం లేదనేటటువంటి అంశాన్ని ప్రధానంగా తెరపైకి తెచ్చింది. అంతర్జాతీయ నిబంధనల ప్రకారంగా, అంతర్జాతీయ విమాన నిబంధనల ప్రకారంగా ఇండిగో ఎయిర్లైన్స్ నడుచుకోవడం లేదు అనేటటువంటి అంశాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా భారత విమానయాన సంస్థ, భారత విమాన శాఖ పలు సందర్భాలలో ఈ అంశాన్ని ప్రస్తావించింది. అయితే ప్రభుత్వ నివేదికలను, ప్రభుత్వ సిఫారసులను, ప్రభుత్వ అజమాయిషులను పెడచెవున పెట్టినటువంటి ఇండిగో ఎయిర్లైన్స్ తనదైనటువంటి మొనోపలిలో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రయాణించడం ప్రారంభించింది. ఒక్కసారిగా కన్నెర చేసినటువంటి భారత పౌర విమానయాన శాఖ వివిధ రకాలైనటువంటి నియమ నిబంధనలతో కొరడా జుల్పించడం అనేటటువంటిది అందరికీ ఆశ్చర్యకరంగా మారింది. భారత ప్రభుత్వం ఓ పక్క, ఇండిగో సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఒక పక్క, అంతర్జాతీయంగా ఎయిర్లైన్స్ నిబంధనలు, అంతర్జాతీయంగా పైలట్లకు మరియు ఇతర సిబ్బందికి ఉన్నటువంటి నిబంధనలను ఇండిగో ఎయిర్లైన్స్ పెడచెవిన పెట్టిందనేటటువంటి అంశాన్ని ప్రధాన అజెండాలతో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు విమాన ఆశ్రయాలలో ఇండిగో ఎయిర్లైన్స్కి చెందినటువంటి విమానాలు గాలిలోకి ఎగరలేదు, ల్యాండ్ పైన ల్యాండ్ కావలేదు. ఈ ఒక్క అంశంతో ప్రపంచవ్యాప్తంగా కూడా విమానయాన సంస్థలలో ప్రభుత్వ లోపాలు, ప్రభుత్వ విమానయాన సంస్థలతో సమన్వయాలు అనేటటువంటిది ఇండిగో ఎయిర్లైన్లో ఎన్నో లోపాలు బయటపడ్డాయి. వాటన్నిటినీ ఒక్కసారిగా పరిష్కరించాలని భారత ప్రభుత్వం మూకుమ్మడిగా ఇండిగో ఎయిర్లైన్పై తెచ్చినటువంటి ప్రభావ ఫలితంగానే ఈరోజు కొనసాగుతుంది.
డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ కానివ్వండి, హోంమంత్రి అమిత్ షా గారు కానివ్వండి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానివ్వండి, ఆపరేషన్ సింధూర్ నిరంతరంగా కొనసాగుతుంది. పలు దఫాలుగా, పలు రకాలుగా, పలు రూపాలలో భారత సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకునేందుకు ఆపరేషన్ సింధూర్ నిరంతరంగా కొనసాగుతుందనేటటువంటి అంశాన్ని పలు సందర్భాలలో స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఇండిగో ఎయిర్లైన్ మన దాయాది దేశమైనటువంటి పాకిస్తాన్కు స్నేహమైన తుర్కీ ఎయిర్లైన్తో సత్సంబంధాలు తెగదెంపులు చేసుకునేంత వరకు ఇండిగో ఎయిర్లైన్పై కొరడా జులిపిస్తామంటని చెప్పి భారత పౌర విమానయాన శాఖ ఓపెన్గానే ఛాలెంజ్ విసరడం జరిగింది. అంతర్జాతీయంగా మొనోపలికి అలవాటు పడ్డటువంటి ఇండిగో ఎయిర్లైన్ భారత ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా తన విమానయ కార్యక్రమాలు కొనసాగించడాన్ని భారత ప్రజలే కాదు, భారత ప్రభుత్వం కూడా ఒక రకంగా వ్యతిరేకిస్తుంది. తన మొనోపలి టెండెన్సీస్ను ఏకతత్వ నియంత్రణ నుండి కాకుంటే ఇండిగో ఎయిర్లైన్స్కు భారత ప్రజలు చరమగీతం పాడక తప్పదు. జై హింద్.